మహబాద్ రైల్వే స్టేషన్లో రెనోవేషన్ వర్క్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ పనులు ఎంతవరకు పూర్తయ్యాయని వీడియో చెప్తాను. స్కిప్ చూడండి ఫ్రెండ్స్. మహబాద్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ వచ్చేసి మనకు మహబాద్ జిల్లాలో ఉంది ఫ్రెండ్స్. సికింద్రాబాద్ టు విజయవాడ మార్గంలో వస్తున్నటువంటి ఈ మహబాద్ రైల్వే స్టేషన్ అత్యంత బిజీగా ఉంటుంది. 24/7 ఇది చాలా రద్దీగా ఉండేటువంటి రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్లో మనకి పునర్నిర్మాణ కార్యక్రమాలు, రెనోవేషన్ వర్క్స్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఉన్నటువంటి పాత ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ప్లేస్లోనే మళ్ళీ మనకి ఎక్స్ట్రా ఇంకొక కొత్త ఫుట్ఓవర్ బ్రిడ్జ్ మరియు 2 ఎలివేటర్లు 2 ఎస్కలేటర్లు రాబోతున్నాయి. ప్రస్తుతానికి ఇక్కడ మనకి ఒకటే ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఉంది. దానికి అనుబంధంగానే మనకి 2 లిఫ్ట్లు కూడా ఉన్నాయి. ఒకటి ప్లాట్ఫామ్ 1 మీద, ఇంకోటి ప్లాట్ఫామ్ 2 మీద. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు మీకు నేను పూర్తిగా చూపించబోతున్నాను. నిన్న వచ్చింది మన ఛానల్లో వచ్చేసి అది జస్ట్ షార్ట్ వీడియో ఫ్రెండ్స్. ఇది ఫుల్ లెంత్ వీడియో. ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వారందరినీ మరోసారి కొడుతున్నాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్ చాలా వరకు రాబోతున్నాయి కాబట్టి డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది మహబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ఫస్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇదే. ఇక్కడ నుంచి మనకి ఫ్లోరింగ్ వర్క్స్ అనేది ప్రారంభంగా అవుతున్నాయి ఫ్రెండ్స్. కొన్ని చోట్ల జరుగుతున్నాయి. ఇక్కడ చూస్తున్నటువంటి ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇది. ఇలాగ మనం స్ట్రైట్గా వెళ్తే మనం లిఫ్ట్ నెంబర్ 1 దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నటువంటి ఫ్లోరింగ్ పనులు ఇక్కడ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఇదే ఫుట్ఓవర్ బ్రిడ్జ్, పాత ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఇది. వాటి యొక్క స్టెప్స్ ఇవి. దీని వెనకాలనే మనకి లిఫ్ట్ నెంబర్ 1 ఏదైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 పై నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి వెళ్ళడానికి వీలుగా ఉంటుందో దానికి సంబంధించినటువంటి లిఫ్ట్ నెంబర్ 2 ఇదే. ఇది మనకు మహబాద్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఉంటుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి వెళ్ళడానికి వీలుగా నిర్మించినటువంటి లిఫ్ట్ నెంబర్ 1 ఇదే ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మహబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పైన ఉన్నాను ఫ్రెండ్స్. ఇదే లిఫ్ట్ నెంబర్ 1. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే మన లిఫ్ట్ నెంబర్ 2 వద్ద చేరుకుంటాం మనం. ఇక్కడ మనకి ప్రధానంగా 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ 3వ నెంబర్ ప్లాట్ఫామ్ కొరకే ఇక్కడ పనులు అనేవి జరుగుతున్నాయి. అది కూడా ఇక్కడ మీకు నేను చూపిస్తాను. ఇది వచ్చేసి లిఫ్ట్ నెంబర్ 2 ఇది. మాకు ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన ఉంటుంది ఈ లిఫ్ట్ నెంబర్ 2 అనేది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కిందికి వెళ్తే ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి చేరుకుంటాం. ఇప్పుడు స్టెప్స్ ద్వారా నేను కిందికి వెళ్తున్నాను ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి. 2004లో మహబాద్ రైల్వే స్టేషన్కి సౌత్ సెంట్రల్ రైల్వే ద్వారా B1 కేటగిరీలో చేర్చబడింది. ఈ మహబాద్ రైల్వే స్టేషన్ అత్యంత బిజీగా ఉండేటువంటి ఈ మహబాద్ రైల్వే స్టేషన్ రెనోవేషన్ పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయి ఫ్రెండ్స్. మొత్తం 39 కోట్ల రూపాయలతో ఈ మహబాద్ రైల్వే స్టేషన్ని ఆధునీకరిస్తున్నారు. త్వరలోనే మనకు అత్యంత సుందరంగా మరియు అత్యంత ఉపయోగకరంగా ఈ రైల్వే స్టేషన్ అనేది సరికొత్తగా మనందరికీ అందుబాటులో రానుంది ఈ మహబాద్ రైల్వే స్టేషన్. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి వచ్చాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇటువైపు కూడా పనులు జరుగుతున్నాయి. ఇటువైపు మనకి కొత్త ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పనులు ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. అది ఎక్కడ కూడా చూపిస్తాను మీకు నేను. ఇటు లెఫ్ట్ సైడ్లో మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 3 కూడా రాబోతుంది. ఇప్పుడు ఉన్నటువంటి 2 ప్లాట్ఫామ్ల ప్లేస్లోనే మనకి అడిషనల్గా ఇంకో ప్లాట్ఫామ్ నెంబర్ 3 అనేది ఈ మహబాద్ రైల్వే స్టేషన్లో మనకి రాబోతుంది. అలాగే రూట్ టాప్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ రూట్ టాప్ వర్క్స్ ఎక్కడ కూడా మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన అటు చివరికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నా లెఫ్ట్ సైడ్లో ఉన్నది ప్లాట్ఫామ్ నెంబర్ 3. ఇప్పుడు నేను నడుస్తున్నది ప్లాట్ఫామ్ నెంబర్ 2.
స్టేషన్ మీదుగా వందలాది రైళ్లు పరుగులు పడుతుంటాయి. ఇప్పుడు వస్తున్నాయి కృష్ణా ఎక్స్ప్రెస్. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి వస్తున్నాను చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను మీకు ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 3 ఎక్కడైతే పనులు జరుగుతున్నాయో అక్కడ తీసుకెళ్ళి చూపిస్తాను. ఇక్కడ పనులు చాలా వడివడిగా జరుగుతున్నాయి. త్వరలోనే అంటే అతి త్వరలోనే మనకు పూర్తి స్థాయిలో కొత్త మహబూబాబాద్ రైల్వే స్టేషన్ అనేది మనం చూడబోతున్నాం. మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో మనకి థర్డ్ ప్లాట్ఫామ్ వర్క్స్, రైల్వే ట్రాక్ వర్క్ జరుగుతున్నది. ఇక్కడ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఆల్రెడీ మొత్తం కంకర డంప్ వేసి పెట్టారు. వీటిపైన మనకు స్లీపర్స్ పైన మనకి రైల్వే ట్రాక్ అనేది రాబోతుంది. ఆల్రెడీ ఇక్కడ ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ మొత్తం పూర్తయిపోయాయి. మనకు జస్ట్ ఒక రైల్వే ట్రాక్ వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. వచ్చే 50 సంవత్సరాలకు ఈ మొబైల్ రైల్వే స్టేషన్కి వచ్చే రద్దీని తట్టుకునే విధంగా ఇక్కడ రైల్వే స్టేషన్ని డెవలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు చూసినటువంటిది ప్లాట్ఫామ్ నెంబర్ 3 వర్క్స్. ఒకవైపు రూట్ టాప్ వర్క్స్ జరుగుతున్నాయి ఇక్కడ, మరోవైపు కొత్త ఫుట్ఓవర్ బ్రిడ్జ్, 2 ఎస్కలేటర్ల వర్క్స్, 2 ఎలివేటర్ వర్క్స్, మరోవైపు ఈ థర్డ్ ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి రైల్వే ట్రాక్ వర్క్స్ జరుగుతున్నాయి. మీరు చూసినటువంటి అక్కడ వరకు రైల్వే ట్రాక్ పూర్తయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ రైల్వే ట్రాక్ ఇక్కడ వరకు రావాల్సి ఉంది. మొబైల్ రైల్వే స్టేషన్ ఉన్నటువంటి అన్ని ప్లాట్ఫామ్స్ పైన కూడా ఫ్లోరింగ్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి ఫ్రెండ్స్. నీట్గా ఫ్లోరింగ్ వర్క్స్ ఒకవైపు, మరోవైపు టైల్స్ వర్క్స్తో ఈ ప్లాట్ఫామ్ ఫినిషింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇటువైపు వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి సంబంధించినటువంటి ఫ్లోరింగ్ వర్క్స్ మరియు ఈ ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి రైల్వే ట్రాక్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇది చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇదే పాత ఫుట్ఓవర్ బ్రిడ్జ్. ఇది మహబూబాబాద్ రైల్వే స్టేషన్ కట్టినప్పుడు ఈ బ్రిడ్జ్ అనేది నిర్మించారు, ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ని. ఇప్పుడు దీనికి అనుబంధంగానే మనకు 2వ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఇక్కడ జరుగుతున్నాయి. ప్రయాణికులు రద్దీని తట్టుకునే విధంగా ఈ సెకండ్ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ వర్క్స్ అనేది చాలా వడివడిగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. మరోవైపు ఫ్లోరింగ్ పనులు చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి సెకండ్ ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి ఫ్లోరింగ్ పనులు కూడా ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. ఇవి కూడా త్వరలో పూర్తి కాబోతున్నాయి. మరోవైపు టైల్స్ ఫినిషింగ్ వర్క్ చూస్తున్నారు. ఇక్కడ మనకి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నెంబర్ 2, కొత్త ఫుట్ఓవర్ బ్రిడ్జ్ వచ్చేది మనకి ఇక్కడే. అటు సైడ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీరు చూసినటువంటిది, ఇటు సైడ్ వైపు మనం ఉన్నది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2. ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 ఈ 3 ప్లాట్ఫామ్ కనెక్ట్ చేసే విధంగా మనకి ఇక్కడ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం అనేది జరుగుతున్నది. ఇక్కడ మనకి 2 ఎలివేటర్లు, 2 ఎస్కలేటర్లు కూడా రాబోతున్నాయి. ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన మొత్తం ఇప్పుడు వచ్చేసి 2 లిఫ్ట్లు ఉన్నాయి. అప్పుడు మనకి 3 లిఫ్ట్స్, 3 ఎస్కలేటర్స్ రాబోతున్నాయి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇదే థర్డ్ ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి రైల్వే ట్రాక్ వర్క్స్ ఇంతవరకు పూర్తయ్యాయి. ఇక్కడ నుంచి ఇంత మీరు చూపించారు ఫ్రెండ్స్, అక్కడ వరకు ఈ రైల్వే ట్రాక్ వర్క్ అనేది జరగాల్సి ఉంది. వన్స్ ఈ వర్క్స్ మొత్తం పూర్తయిన తర్వాత మనకి పూర్తి స్థాయిలో అందుబాటులో రాబోతున్న మహబూబాబాద్ రైల్వే స్టేషన్లోని థర్డ్ ప్లాట్ఫామ్ ఈ వర్క్స్ మొత్తం ఇక్కడ వడివడిగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఒక రైల్వే ట్రాక్ వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి ఈ థర్డ్ ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి వర్క్స్ లోపల. అలాగే ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పనులు కూడా మీకు ఇంత చూపెట్టాను కదా, కొత్త ఫుట్ఓవర్ బ్రిడ్జ్ మొత్తం దీంతో వచ్చేసి మనకు ఈ పాత 2 లిఫ్ట్లను కలుపుకొని మనకి 5 లిఫ్ట్స్ రాబోతున్నాయి ఫ్రెండ్స్. అలాగే 3 ఎస్కలేటర్స్ ఈ మన మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో ఉండబోతున్నాయి. ఇప్పుడు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ ఎలక్ట్రిషియన్ వర్క్స్ థర్డ్ ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి మొత్తం పూర్తయిపోయాయి. జస్ట్ ఓన్లీ రైల్వే ట్రాక్ వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. అలాగే అన్ని ప్లాట్ఫామ్స్ మీద ఈ ఫ్లోరింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు రూట్ టాప్ వర్క్స్ అనేది ఈ సెకండ్ ప్లాట్ఫామ్ మీద పూర్తి కావాల్సి ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పాత ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఇది. దీనికి అనుబంధంగానే మనకి సెకండ్ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పనులు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ ఇక్కడ జరుగుతున్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకొని సరికొత్తగా మనందరికీ మహబూబాబాద్ రైల్వే స్టేషన్ అనేది అందుబాటులో రాబోతుంది. ఒక్కసారి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ నిర్మాణ పనులను పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పటి వరకు ఈ మహబూబాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణం చేసేటటువంటి రైళ్ల సంఖ్య కూడా ఇక ముందు చాలా పెరగనుంది. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ అత్యంత రద్దీగా కూడా మారబోతుంది. ఇప్పుడు ఉన్నటువంటి రద్దీకి డబల్ రద్దీ ఉండబోతుంది మన మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.